అంబటి రాంబాబుతో బోండా ఉమ వేదిక పంచుకున్నాడు లేదంటే పాలు పంచుకున్నాడు కార్యక్రమంలో అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. వెంటనే గొడ్డల పార్టీ నేతలతో ఎవరు మన వాళ్ళు వేదిక పంచుకోవద్దని ఆరాధీశారు. ఈ టీడీపీ అధ్యక్షుడు అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు, ఆయనకి ఆదేశాలు ఇచ్చారు. అసలు అలా ఎందుకు జరిగిందో కనుక్కోండి అంటూ. దీన్ని మీరు డీప్గా చూసినట్టయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక సంవత్సరం క్రితం అనుకుంటా నెల్లూరులో ఒక పర్యటన సోమశిల ప్రాజెక్టు రైతులతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మనం ఒక వీడియో కూడా చేసాం. ఏమని, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వైసీపీ వాళ్ళకి పనులు చేయకండి అంటే, వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దన్నారా, వైఎస్ఆర్సీపీ అభిమానులు మొత్తానికి చేయొద్దన్నారా? ఎందుకంటే 1 కోటి ఓట్లకు పైగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలే కదా, వాళ్ళందరికీ కూడా ఏ పని చేయొద్దు అంటున్నారా అంటే, తర్వాత అన్ని చోట్ల నుంచి విమర్శలు రావడంతో నేనేమన్నానంటే అని మొదలుపెట్టారు. మళ్ళీ ఆయన ఏమన్నారంటే, వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లకి అక్రమాలకి మేము చేయొద్దు అన్నాము అని చెప్పేసి ఆ కవరింగ్ ఏదైనా సరే ఇప్పుడు మళ్ళీ ఆ తరహా వ్యాఖ్యల ఇవి అని ఒక చర్చ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో అయితే తెలుసు కదా, ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు అక్కడికి వస్తాడనుకున్నాడా లేదా, బోండా ఉమకి తెలుసా తెలియదా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక ప్రోగ్రాం ఉంటుంది, ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలా వద్దా అనేది వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టం. అది దాన్ని పార్టీ సర్కిల్లోకి లాగేసి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు అంటే రాబోయే రోజుల్లో ఎవడు ఎక్కడికి వెళ్ళడు. ప్రైవేట్ ఫంక్షన్స్కి పార్టీ తరఫున వెళ్ళటం, వ్యక్తిగతంగా వెళ్ళటం ఉండదు. ఇవి మాట్లాడుకోవడానికే పనికి వస్తాయి. మనిషి అనేవాడు మనిషే. వాడు ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో ఉండి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం ఏంటి, నవ్వటం ఏంటి అన్నట్టు ఉంటుంది. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీలోని వాళ్ళే టీడీపీలో కూడా ఉన్నారు కదా, కోటంరెడ్డి కానీ, బాలినేని కానీ, కొలుసు పార్థసారథి గారు కానీ ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ ఏమంటారు? అలా చెప్పారా, లేకపోతే అలానే పచ్చిపూతులు తిట్టినటువంటి అంబటి రాంబాబుతో నువ్వు హీ ఓహోహో అనుకుంటా కనపడటం ఏంటి అనేది మండిపడ్డారా అనేది తేలాలి. ఇంకొక విషయము, ఇదే బోండా ఉమ ఇంకా ఇద్దరు టీడీపీ లీడర్లు, ఎవరు బుద్ధా వెంకన్న మరి ఎవరు, వాళ్ళందరితో వెళ్ళి మాచర్లలో పర్యటించబోతుంటే పెద్ద పెద్ద దొంగలు కారు మీద అటాక్ చేశారు. గుర్తుండే ఉంటుంది. అంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత ప్రాణాపాయం, మా మీద ప్రాణహాని ఉంది, మా మీద అసలు మర్డర్ అటెంప్టే చేశారని చెప్పి బోండా ఉమ గారు కూడా అన్నారు. కేసు కూడా పెట్టినట్టున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళతో కలిసిపోయాడు అంటే ఈ ప్రభుత్వం మీద ఆగ్రహం, అలక అనేది దీన్ని డామినేట్ చేసిందా? రాజకీయంగా మాట్లాడుకుంటే నేనేమి ఇది నిజమని చెప్పట్లా. లేదు, అది రాజకీయంగా నా మీద దాడి చేసింది వాడు ఎవడు, వాడి మీద కేసు పెడతాం. అంత మాత్రం చేత ఆ పార్టీలోని ఏ మనిషిని నేను అసలు ముఖామికి కూడా చూడను అనైతే ఉండదనే ఒక వ్యవహారిక జ్ఞానం ఉందా మన బోండా ఉమలో అనేది చూడాలి. బోండా ఉమ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి దగ్గర అవుతున్నాడనో, లేకపోతే టీడీపీని మీద అసంతృప్తితో తనకు మంత్రి పదవో ఇంకో పెద్ద పదవో ఇవ్వలేదు కాబట్టి వీళ్ళతో అంటకాగుతూ వీళ్ళని గిచ్చుతున్నాడనో, కవ్విస్తున్నాడనో ఆ స్థాయిలో వెళ్ళం. కానీ బయట సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సైన్యం రెడీగా ఉంటుంది, అదే చేస్తుంది. చూసారా, ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు మా వాళ్ళతో తిరుగుతున్నారంటే ఏంటి అర్థం, సంకేతాలు వచ్చినాయి తెలుసా అన్నట్టు మాట్లాడతారు. వాస్తవం అది కాదు. బట్ ఇలా గొడ్డలి పార్టీ నేతలతో వేదిక పంచుకోవద్దు అనేది చాలా పెద్దదానికి దారితీస్తుంది. ఎందుకంటే రేపొద్దున ఈ ప్రతిపక్ష నేత, అధికార పక్ష నేత ఒక వేదిక మీద కలవాల్సి వస్తుంది. అంటే వాటేసుకోకపోయినా, హాయ్ బాయ్లో చెప్పుకోకపోయినా కలవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇదే వర్తిస్తుందా? లేదు, బర్త్డేలకు శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు పరస్పరం. అప్పుడు ఎందుకు చెప్పుకున్నారంటే అది ఒక సుహృద్భావ వాతావరణం కోసం రాజకీయాల్లో అంటారు కదా. ఇది కూడా అంతే. అంత మాత్రం ఒకవేళ ఇది పార్టీ పరంగా ఆయన దూరం అవుతున్నాడు అంటే అది వేరు. ఇంకొకసారి మీరు ఆ పార్టీ వాళ్ళతో కలిసినట్టు కనిపిస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇవ్వచ్చు వ్యక్తిగతంగా, అంటే ఆ వ్యక్తి వరకు. కానీ పార్టీ పరంగా ఒక ఆదేశాలు జారీ చేయడం అనేది అక్రమార్కులతో మీరు కలిసి తిరుగుతూ తప్పుడు సంకేతాలు పంపించవద్దు అనేది ఆయన భావన అయితే దాన్ని డైరెక్ట్గా చెప్పచ్చు. మీరు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళొచ్చు. మనమేం సామాజిక బహిష్కరణకి ఏమైనా పిలిపించామే ఏంటి వైఎస్ఆర్సీపీని? ఆ పని చేయమనండి. రాజ్యాంగంలోని ఏ సెక్షన్ ప్రకారం దాన్ని చట్టార్హం అవుతుందో అందరూ చెప్తారు. ఎన్ని రకాలు ఉంటాయి. కేవలం ఇప్పుడు అంబటి రాంబాబే కాదు, జోగి రమేష్,
జోగి రమేష్ కూడా ఆ జిల్లా టీడీపీ నేతలతో కలిసి తిరుగుతూ ఉంటారు, కలిసి మాట్లాడుతూ ఉంటారు. అన్ని విషయాల్లో కాదు, కొన్ని చోట్ల. ఇప్పుడు కొడాలి నాని వంగవీటి రంగా దోస్తు మాట్లాడాడు. దోస్తు అంటే రంగా కుమారుడు. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని వాళ్ళ మీద కూడా అంటారా? కేవలం ఒక వర్గానికే ఎందుకు? ఇప్పుడు వీళ్ళు బయట ఎవరైతే చెప్తున్నారో ఫలానా వర్గ లీడర్లు గీడర్లు అని చెప్పేసి, వాళ్ళేమో ఆ వర్గం ఏమి లీడర్లుగా భావించి వాళ్ళు ఎవరికి ఓట్లు ఏమంటే ఏమి ఓట్లు వేయరు. ఇప్పటిదాకా అట్టేం జరగల. వైఎస్ఆర్సీపీ గెలవాలంటే గెలిచింది, టీడీపీ కూటమి అర్ధరాత్రి అద్భుతంతో గెలవాలంటే గెలిచింది. అంతేగాని ఈసారి ఈ వర్గం వాళ్ళందరూ వ్యతిరేకంగా తయారయ్యారు అని చెప్పి కాదు జరిగింది. అది ఈ సూక్ష్మాలని గ్రహించాలి. చెప్పేవాడు చెప్తూ ఉంటాడు ఎన్నైనా, మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా కులమేగా నడిపిస్తుంది, బలమే నడిపిస్తుంది. ఏందయ్యా కులం నడిపించేది? ఏ కులంలో ఇప్పుడు పేదవాళ్ళు లేరు చెప్పండి. అలానే ఏ కులం ఉందో మేమంతా పేదవాళ్ళమే అని చెప్పేసి రిజర్వేషన్ ఫలాలని, మంత్రివర్గంలో పదవుల్ని బ్లాక్మెయిల్ ఎన్నాళ్ళు చేస్తారు? ఇంకా మమ్మల్ని అణిచేస్తున్నారంట. ఎన్ని కులాలు అట్లా ఓట్లు వాళ్ళకి సత్తా లేకపోయినా కూడా ఆ వర్గం తరపున మంత్రి పదవులు పొందుతున్నారు. కాబట్టి చెప్పకండి, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకి వాడుకుంటారు. అంత మాత్రం చేత ఆ వర్గంలోని జనాలందరూ వాళ్ళు ఎంత ఉన్నారు అనుకోవటం భ్రమ. ఇలాంటి కోణాల్లో ఏనొచ్చి చంద్రబాబు గారు వచ్చేసి అసలు ఆయన గొడ్డలి పార్టీ అనటమే డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే మీరు ఆ మాట అనడం ద్వారా ఏదో రాజకీయంగా లాభం వస్తుంది, భలే ఇమేజ్, బ్యాడ్ ఇమేజ్ చేశాను, అంతకుముందు ఇప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళందరికీ ఒక పేరు పెట్టేసేసి సంతోషపడుతున్నాము అనుకుంటే పొరపాటు. ఎందుకంటే చరిత్ర పునరావృతం అవుతుంది, హిస్టరీ రిపీట్స్ అని ఎవరు చెప్పారో కానీ 1960లు 70లు పేపర్లు తీసి చూడండి, ఇప్పుడు ఏ పరిణామాలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా నుంచి స్టేట్ వరకు అవే ఉంటాయి. పాదపత్రికలు తీసి చూడండి. అంచేత మనము అధికారం శాశ్వతం కాదని ప్రతి వాళ్ళు చెప్తారు, బట్ అది వాళ్ళకి వర్తించదు అనుకుంటారు. ఫలానా ఇప్పుడు సింపుల్గా నేను ఒకటే చెప్తాను, ఇలాంటి ఆదేశం ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఏమని ప్రచారం చేస్తుందంటే కాపులు కలుసుకోకూడదా అని నేను ప్రశ్నిస్తున్నా, ముద్దగడ పద్మనాభం గారి సంస్మరణ సభకి వీళ్ళు రావద్దని అంటారా అని నేను ప్రశ్నిస్తున్నా అంటాడు ఆయన. అంబేద్కర్ అన్నారు. సింపుల్, అంతేనా? ఇది యాజ్ సింపుల్ యాజ్ లైక్ దట్. మనం అయినా సరే నేను ఈ సంకేతమే పంపించాలి అనుకుంటున్నాను, మాకు ఇవన్నీ తెలుసు అంటారా? వెరీ గుడ్, అందులో తిరుగే లేదన్నమాట. ఇక రాజకీయాల్లో ఒక పార్టీ వాళ్ళతో వేదికలే పంచుకోవద్దు అంటే రేపు రాబోయే రోజుల్లో ఎన్ని సమస్యలు జరుగుతాయో అప్పుడు ఈ మాటకి, ఈ ఆదేశానికి ఆ రోజున జస్టిఫికేషన్ ఏమిస్తారు అనేది చూడబోతున్నాం.